వాళ్ళకి తెలియనంత మాత్రాన గొప్ప గొప్ప వస్తువులు విలువ లేనివైపోవు. అవునవును, కొంతమంది మట్టి ముద్దల్ని పట్టుకొని మణిహారాలని కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు గొప్పగా ఫీల్ అయినంత మాత్రాన ఆ మట్టి ముద్దలు మాణిక్యాలు అయిపోతాయా? నేను ఇష్టంగా కట్టుకున్న ఈ ఇంట్లో ఇన్ని విలువైన వస్తువుల మధ్య ఒక దిష్టి బొమ్మలా ఆ ఫోటో ఉండడం నాకిష్టం లేదు. ఆ ఫోటో ఈ ఇంటికి తగదు అనిపించింది, అందుకే దాన్ని తగలబెట్టేశాను. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. విలువైన వస్తువులు అన్నావు కదా, ఈ పగలగొట్టిన వస్తువుల్లో ఎంత విలువ ఉందో ఇప్పుడు చెప్పు. విలువ అనేది వస్తువుల్లో దాన్ని కొన్న ఖరీదులో ఉండదు. విలువ మనుషుల్లో ఉంటుంది. మనుషుల మధ్య ఉన్న బంధాల్లో ఉంటుంది. ఆ మనుషుల మీద మనకుండే ప్రేమలో ఉంటుంది. అది మీకింకో 10 జన్మలెత్తొచ్చినా అర్థం కాదు. అవునరా, విలువ అనేది మనుషుల్లో ఉంటుంది, మనుషుల మధ్య ఉన్న బంధాల్లో ఉంటుంది. నేను కూడా ఒప్పుకుంటాను. నా కడుపున పుట్టావు, నా పేగు తెంచుకుని పుట్టావు. నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం గొప్పది. నా కడుపున పుట్టిన నా కూతుళ్లతో ఉన్న బంధం గొప్పది.